ఒకరోజు తండ్రి తన కుమారుణ్ణి దట్టమైన అడవిలోకి రాత్రికాల సమయంలో తీసుకుని వెళ్ళి అక్కడ తన కళ్ళకి గంతలు కట్టి తన చేతులను కట్టివేసి తన కుమారునితో ఇలా చెప్తాడు, నీవు రాత్రి అంతా ఈ అడవిలో ఒంటరిగా జీవించు. పులులు, సింహాలు, క్రూరమైన మృగాలు ఈ అడవిలో జీవిస్తూ ఉంటున్నాయి. వీటి నుంచి నువ్వు తప్పించుకొని రాగలిగితే ఇంటికి రా అని చెప్పి ఆ తండ్రి ఆ చోట నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ బిడ్డకి ఎక్కడ లేని భయము, ఆందోళన కలిగి ఉంటున్నాడు. మరి ఆ దట్టమైన అడవిలో ఆ యొక్క క్రూర మృగాల యొక్క అరుపులు వింటుంటే తన గుండె కొట్టుకుంటూ ఉంటున్నది. తన యొక్క భయము గుప్పెట్లో తను జీవిస్తూ ఉంటున్నాడు. మరి అదే సమయంలో తన తండ్రి పట్ల ఆ కుమారుడు ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. నా తండ్రికి నా మీద ప్రేమ లేదు, నా తండ్రికి నేనంటే ఇష్టము లేదు, నా తండ్రి ఇంత క్రూరమైన వాడని నేను అనుకోలేదు, నా తండ్రి ఈ రీతిగా నా మీద ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు, నేనంటే ప్రేమ లేదు అని ఎన్నో ఆలోచనలు కలిగి ఆ కుమారుడు ఆ రాత్రి అంతా తను ఆలోచిస్తూ ఉంటున్నాడు. చాలా సమయం గడిచిన తర్వాత ఉదయకాలం అవడం జరిగింది. బ్రతికాను అనుకొని మరి తన కట్టి ఉన్న ఆ కట్లను, ఆ గంతలను విప్పి చూడగా